రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు పరేషాన్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. 6 సార్లు తమ్మింగ్ తలనొప్పిగా మారింది. 3 సార్లు తూకం కిరికిరి రాజేస్తోంది. ఈ సమస్యలతోనే లబ్ధిదారులు గంటల కొద్దీ క్యూలైన్లో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తమ్మింగ్ ఎత్తివేసి పాత పద్ధతి వినియోగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. వర్షాకాలంలో లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేయాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెలలో 3 నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని ఒకసారి పంపిణీ చేస్తోంది సర్కార్. అయితే పంపిణీ సందర్భంగా సాఫ్ట్వేర్లో అనేక సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా 3 నెలల బియ్యం తీసుకోవడానికి 6 సార్లు థమ్మింగ్ వేయిస్తున్నారు. ఇది లబ్ధిదారులకు పెద్ద సమస్యగా మారింది. మూడు ఇది పెడితే రాకొచ్చిన బియ్యం తొందరగా ఎప్పుడు దాకా పబ్లిక్ అబ్బంది బాగా పబ్లిక్ ఉన్నది. మరి ఎప్పుడు సాయంత్రం దాకా ఉండంటే మేము కైకిలేసి బతికేటోళ్ళం. అంటే నెలకు మాకు అబ్బంది లేకుండే కదా, వచ్చినప్పుడు తీసుకుపోతుంటిమి. ఇది 3 నెలల కంటే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కూర్చుండి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వాటాగా పంపిణీ చేస్తున్న బియ్యానికి 3 సార్లు, కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసే వాటా బియ్యానికి 3 సార్లు వేరువేరుగా థమ్మింగ్ చేయిస్తున్నారు. ఒక వ్యక్తి బియ్యం తీసుకోవడానికి 6 సార్లు థమ్మింగ్ వేయిస్తున్నారు రేషన్ డీలర్లు. గతంలో ఇలాంటి పద్ధతి లేదు. ఒకసారి థమ్మింగ్ చేసేవాళ్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాటాకు 3 సార్లు, కేంద్రం బియ్యం వాటాకు 3 సార్లు, మొత్తం 6 సార్లు థమ్మింగ్ చేయిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తూకం 4 సార్లు వేయిస్తున్నారు డీలర్లు. 3 నెలల రాసంగా ఒకసారి ఇస్తున్నాడు బియ్యం, 3 సార్లు సింగర్ పెట్టాడు అయింది. కొంచెం టైం తగులుతుంది ఆయనకు. కొంచెం గరీబాలు పబ్లిక్ కైకిలిపోతూ ఆగిపోయిందంతా. ఇది ఒక్కసారి ఇస్తే ఒకసారి 3 సింగర్ పెట్టబట్టి టైం అవుతుంది. నెల ఇచ్చిన వెళ్ళమే అయిపోతుండే. 3 నెలల బియ్యం ఇచ్చిన మంచి పద్ధతి, కానీ ఇక టైం బాగా ఇష్టం అవుతున్నది. 6 సార్లు థమ్మింగ్, 4 సార్లు తూకం లబ్ధిదారులకు తలనొప్పిగా మారింది. ఒకసారి థమ్మింగ్ వేస్తే మరోసారి థమ్మింగ్ రావడం లేదు. థమ్మింగులతో భారీగా సమయం వృధా అవుతోంది. క్యూ లైన్ లో నిల్చోవడానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. గత నెలలో ఒకేసారి థమ్మింగ్ ఉండేది. మళ్లీ ఆ పాత పద్ధతి అమలు చేయాలని లబ్ధిదారులు సర్కార్ను కోరుతున్నారు. అంటే ప్రతి కార్డుదారుకి 3 నెలల బియ్యం ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో అయితే ఒక రేషన్ కార్డుదారుడు రేషన్ షాపుకి వస్తే ఒకేసారి బయోమెట్రిక్ పెట్టిన వెంటనే 1 నిమిషంలోనే వారికి సరుకులు అందజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ పెట్టినరో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వము. 1 నెలకు సంబంధించింది 24 కిలోల జోకి ఒక్కొక్క వ్యక్తి దాదాపుగా 6 నుంచి 9 సార్లు మాకు ఈ బియ్యం కాటా చేయాల్సి వస్తున్నది. ఇంతకు ముందు 2 నిమిషాల్లో డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేవాళ్లు. ఇప్పుడు ఒక్కో లబ్ధిదారునికి 20 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతోంది. సమయం ఎక్కువ కావడం వల్ల రద్దీ భారీగా పెరుగుతోంది. వీటితో పాటు రేషన్ డీలర్ బియ్యం లబ్ధిదారునికి పంపిణీ చేసిన తర్వాత ఆ డీలర్ స్టాక్ నుంచి కట్ కావాలి. కానీ స్టాక్ కట్ కావడం లేదు. స్టాక్ అలాగే చూపిస్తోంది. స్టాక్ చూపించడంపై డీలర్లు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం వల్ల నిల్వ ఉంచుకోవడానికి డీలర్ల దగ్గర స్థలం లేదు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి థమ్మింగ్, తూకంలో సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కరించాలని డీలర్లు ఉన్నతాధికారులను కోరుతున్నారు.